వరంగల్ను వరద వీడలేదు. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. వరద తీసుకువచ్చిన బురదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వరదకు పాములు, తేళ్లు కొట్టుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్ను వరద వీడలేదు. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. వరద తీసుకువచ్చిన బురదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వరదకు పాములు, తేళ్లు కొట్టుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్ను వరద వీడలేదు. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. వరద తీసుకువచ్చిన బురదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వరదకు పాములు, తేళ్లు కొట్టుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మోంతా తుఫాన్ అయితే పోయింది, కానీ అది మిగిల్చిన నష్టం మాత్రం అలాగే ఉంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? దీపిక, వరంగల్ నగరంలో అయితే మోంతా తుఫాన్ సృష్టించిన వరద బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోల్పోతున్నారు. 24 గంటలకు పైగా ఆ వరద నీరు పలు కాలనీలలో, వరంగల్ నగర వ్యాప్తంగా కూడా ఒక 25కు పైగా కాలనీలలో మోకాళ్ళ లోతు వరద నీరు చేరటం, ఇళ్లలో కూడా భారీగా వరద నీరు రావడంతో ఇటు గ్రామాలన్నీ కూడా తడిచిపోయిన పరిస్థితి. ఇటు గృహోపకరణాలతో పాటు నిత్యావసరాలు, బట్టలు మొత్తం కూడా తడిచి ముద్దయిపోయాయి. ప్రస్తుతం ఈ రోజు ఉదయం మొత్తం కూడా పలు కాలనీల్లో అయితే ప్రస్తుతానికి ఆ వరద మొత్తం కూడా తగ్గిపోయింది, కానీ బురద మాత్రం అలాగే మిగిలింది. ఆ వరద తీసుకొచ్చిన బురదతో మాత్రం వరంగల్ నగర కాలనీ వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇల్లు మొత్తం కూడా బురదమయం అయిపోవటం, ఇటు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా బురద చేరటంతో ఒక పక్క బురద క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి, మరో పక్క పాములు, తేళ్లు కూడా ఇళ్లలో చేరినాయని తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరో పక్క బురద వల్ల వస్తున్న దుర్వాసనతో పాటు మొత్తం కూడా చెత్త చెదారం కూడా ఇళ్లలో పేరుకపోవటం, నిత్యావసర వస్తువులు కూడా మొత్తం బురదమయం అయిపోవటం, ఇటు వండుకోవడానికి కావాల్సిన వంట పాత్రలు కూడా బురదలో మొత్తం కూడా బురదమయం అయిపోవడంతో ఇప్పుడు కాలనీ వాసులు మొత్తం కూడా ఆ బురదను క్లీన్ చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం రోడ్లు కూడా మొత్తం బురద పేరుకపోవడంతో మొత్తం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కొంత నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఇటు నగరపాలక సంస్థ కూడా మొత్తం కాలనీలలో మొత్తం బురదను తొలగిస్తున్న పరిస్థితి. బురదను తొలగించడమే కాదు, ఎలాంటి రోగాలు బాధిపడకుండా కొంత ముందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక బ్లీచింగ్ పౌడర్ తో పాటు కొంత ఫాగ్ యంత్రాలు కూడా స్ప్రే చేస్తున్న పరిస్థితి. ఒక పక్క కాలనీలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు నగరపాలక సంస్థతో పాటు ఇటు వైద్య శాఖ కూడా మొత్తము మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర వాసులు అయితే ఈ మోంతా తుఫాను సృష్టించిన వరద వల్ల వచ్చిన బురదతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైనా అధికారులు కిందపాటి వర్షానికే వరంగల్ నగరం రోజుల తరబడి బురదలో వరద నీటిలో ముందుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలి. ముఖ్యంగా నాలాలు కూడా వెడల్పు చేసే, అలాగే డ్రైనేజ్ వ్యవస్థను కూడా మళ్ళీ నూతనంగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా నిర్మించాలని చెప్పేసి నగర వాసులు అయితే కోరుకుంటున్నారు. బురదతో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. దీనివల్ల
చిన్న పిల్లలు వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని వరంగల్ నగర వాసులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం వరంగల్ నగరంలో ఉంది. దీపిక, సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి చంద్రశేఖర్? ప్రస్తుతానికైతే సహాయక చర్యల్లో భాగంగా అయితే ప్రస్తుతం ఈ లోతట్టు ప్రాంతాల్లో కొంత కాలనీలో ఉన్న ప్లేస్లలో ఇంకా కొంత నీరైతే అలాగే ఉంది. ఇటు రోడ్లకు సంబంధించి ప్లస్ ఇటు ఇళ్లలో ఉన్న వరద నీరైతే మొత్తం బయటకు రావడం జరిగింది. కానీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాలలో ఉన్న నీరు కానీ వాటన్నిటిని కూడా నగరపాలక సంస్థ తొలగించే పనులు చేస్తున్నాయి. ఎక్కడికి జేసీబీల సహాయంతో కొంత కాలువలు కొట్టేసి వాటర్ అయితే బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని అపార్ట్మెంట్లు కూడా పిల్లర్లు మొత్తం కూడా వరద మొత్తం కూడా నిండి ఉండటంతో దాన్ని మోటార్ల ద్వారా బయటికి తోడేస్తున్న పరిస్థితి. అంతేకాదు ఈ ఏదైతే 25 పైగా కాలనీలు వరంగల్ హన్మకొండ తో పాటు ఇటు 25 పైగా కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తం కూడా సహాయక చర్యల్లో భాగంగా మొత్తము ఇటు బ్లీచింగ్ పౌడర్ తో పాటు కొంత వాటికి మన దోమల నివారణ కానీ ఇటు రోగాలు బారిన పడకుండా ఉండే విధంగా అయితే కొంత స్ప్రే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ముంపు ప్రాంతాల్లో 24 గంటలకు పైగా కూడా వరద నీరు చేరున్న ప్రాంతాల్లో ఇటు వైద్య సిబ్బంది కూడా కొంత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. వారికి కొన్ని పరీక్షలు కూడా చేస్తూ కొంత మెడిసిన్ కూడా ఇప్పుడైతే ముందైతే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే వరంగల్ నగర వ్యాప్తంగా ఉంది. చంద్రశేఖర్, ప్రభుత్వం రైతుల నష్టాన్ని అంచనా వేసేందుకు కానీ ప్రజల నష్టాన్ని అంచనా వేసేందుకు ఏమైనా ప్రత్యేక బృందాలను పంపించిందా? ప్రస్తుతం అయితే ఇటు వరంగల్ నగర వ్యాప్తంగా ఎలాంటి నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మన శిథిలావస్థకి ఏమన్నా ఇల్లులు చేరుకున్నాయా, ఏమన్నా ఇల్లులు డ్యామేజ్ అయ్యా అనేది కూడా ఇటు నగర పాలక సంస్థతో పాటు ఇటు వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు అయితే సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం ప్రతి కాలనీలో కూడా సర్వే చేసేసి అసలు రిపోర్ట్ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి వారిని అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తం అసలు నష్టం ఏం జరిగింది, ఎక్కడ ప్రభుత్వ బిల్డింగ్ కానీ స్కూళ్లలో కానీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ మొత్తం పూర్తి నష్టాన్ని అంచనా వేసి సమర్పించాల్సిందిగా అధికారులను అయితే ఆదేశించారు. ఇటు వరంగల్ జిల్లా కలెక్టర్, హన్మకొండ జిల్లా కలెక్టర్ కూడా ఇటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ నగరానికి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఆ పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి సమర్పించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అయితే జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.